హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫార్మ్. ఫ్రెండ్స్, రైల్వేలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదలైంది. 7,951 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏంటి, అలాగే ఈ ఉద్యోగాలకి ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్స్, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, మన యాప్లో రైల్వే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎనీ కోర్స్ మీకు కేవలం 499 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అందులో కోర్సులో చెప్పినటువంటి అన్ని క్లాసెస్ కూడా అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. కంప్లీట్ కోర్స్ని కవర్ చేస్తూ ఇప్పటికే క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేసి చూసిన తర్వాత యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది ఎంప్లాయ్మెంట్ ఏదైతే న్యూస్ ఉంటుందో అందులో షార్ట్ నోటీస్ అయితే విడుదల చేశారు. ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ప్రస్తుతం మొత్తంగా 7,954 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి, అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టు, అలాగే కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి సంబంధించి, దీంతో పాటుగా మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ యొక్క పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూలై 30 నుంచి కూడా ప్రారంభమవుతుంది. ఆగస్టు 29 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి ఆగస్టు 29 నాటికి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ రిక్రూట్మెంట్లో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎలిజిబిలిటీ అనేది 18 నుంచి 36 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. అయితే గతంలో ఈ పోస్టులకి 18 నుంచి 33 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉండేది. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని 3 సంవత్సరాలు యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 17 పోస్టులు అనేవి ఆర్ఆర్బి గోరఖ్పూర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఏమిటి అంటే కెమికల్ సూపర్వైజర్ లేదా రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇవి ఓన్లీ ఆర్ఆర్బి గోరఖ్పూర్ యొక్క బోర్డులో మాత్రమే ఉన్నాయి, ఆ యొక్క జోన్లో ఉన్నాయి. మిగతా పోస్టులు 7,934 పోస్టులు అనేవి అన్ని జోన్లలో కూడా ఉండడం అయితే జరిగింది. ఆర్ఆర్బి గోరఖ్పూర్కి సంబంధించి 17 వేకెన్సీస్కి కూడా లెవెల్ 7 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. ఇనీషియల్ పే స్కేల్ అనేది 44,900 ఉంటుంది. దీంతో పాటుగా అదర్ ఎలవెన్సెస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి లెవెల్ 6 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. ఇనీషియల్గా పే అనేది 35,400తో పాటుగా ఇతర ఇవైతే ఉంటాయన్నమాట బెనిఫిట్స్. వీటికి కూడా 18 నుంచి 36 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. 7,934 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసేటువంటి అభ్యర్థులకు ఏజ్ అనేది జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే షార్ట్ నోటీస్లో మనకి కంప్లీట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. కానీ గత నోటిఫికేషన్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విభాగాలలో డిప్లొమా, డిగ్రీ, బీటెక్ వంటి క్వాలిఫికేషన్స్ వారికి అర్హతలు అయితే ఉంటాయి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. లేదా ఓల్డ్ నోటిఫికేషన్స్ చెక్ చేసినా కూడా మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా CBT 1, CBT 2 ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏజ్ 18 నుంచి 36 వరకు ఏదైతే ఉంటుందో దీంతోపాటు SC, ST అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు, OBC నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి 4 సంవత్సరాలు, అలాగే PWBD క్యాండిడేట్స్ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక్కడ SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్ క్యాండిడేట్స్, అలాగే ట్రాన్స్జెండర్, మైనారిటీసు, EBC అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. CBT 1 ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఫీజు అనేది రిఫండ్ చేస్తారు కంప్లీట్గా. మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపాయల ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు CBT 1 అటెండ్ అయిన తర్వాత 400 రూపాయల ఫీజు అనేది వాళ్ళకి రిఫండ్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం
అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి అన్ని జోన్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత పెట్టడం అయితే జరుగుతుంది. మీరు ఏ జోన్కి సంబంధించిన వెబ్సైట్ నుంచి అయినా సరే ఈ నోటిఫికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది తాజాగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేటు. ఇదే నోటీస్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ డీటెయిల్స్తో తెలియజేస్తూ వెబ్సైట్లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు జూలై 30 నుంచి ఆగస్టు 29వ తేదీ మధ్య ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పటికే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. దాని ప్రకారమే మనకి వరుస నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. గతంలో కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న కోర్సులో డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితే కోర్సు తీసుకోవచ్చు. చాలా తక్కువ ఫీజుతోనే సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అనేవి మేము అందిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.